హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి బొప్పాయిను ఒకటి తీసేసుకొని ఈ విధంగా కడిగి దానికి ఫస్ట్ వచ్చేసి మూత అనేది కట్ చేశాను అనమాట. ముందనేది ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జిగిరేస్తున్నాను. కొంచెం ఎక్కువనే పట్టించి జిగిరేయాలి. ఈ విధంగా మొత్తం అంతా జిగిరేసి పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి మనం బొప్పాయి తీసుకున్నప్పుడే పొడవుగా ఉండే బొప్పాయి తీసుకుంటే కనుక మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. అందులో ఇప్పుడు నాటు బొప్పాయిలు కూడా మనకు దొరకవు కాబట్టి ఎక్కువ శాతం హైబ్రిడ్ బొప్పాయిలే వచ్చేస్తున్నాయి. ఈ విధంగా మొత్తం తోలంతా జిగిరేసి కట్ చేశాను చూడండి. కనీసం ఒక గింజ కూడా లేదనమాట. అదే మనకు నాటు బొప్పాయిలు అయితే కన్నా విపరీతంగా గింజలు అనేది ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా దిగిరేసి కట్ చేసి ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకొని తినైనా తినచ్చు. జ్యూస్ చేసుకున్నా కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు పొడవుగా అనేది కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తే కనుక మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జ్వరం వచ్చినప్పుడు కూడా తీసుకుంటే కనుక కొన్ని బొప్పాయి ముక్కలు అనేది మనకు తెల్ల రక్త కణాలు అనేది మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఈ బొప్పాయి ఆకుతోటి చేసుకొని తాగడం వల్ల కూడా తెల్ల రక్త కణాలు అనేది పెరుగుతాయి. మనం తాగేటప్పుడు కొంచెం చేదుగా ఉంటుంది, కానీ మన బొప్పాయి ఆకు జ్యూస్ తాగడం వల్ల మనకు చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా చిన్న చిన్న పీసులు లెక్క చేసేసాను. ఆ తర్వాత వచ్చేసి మన పిల్లలు తినకన్నా ఉంటే కానీ ఈ విధంగా లోపల వైపు గుడ్డు తీసి ఇచ్చేసినా కానీ మంచిగా తినేస్తారనమాట. ఈ విధంగా కట్ చేసి మా బాబుకు అనేది ఇచ్చేసాను. ఇవి తినడం వల్ల కూడా జీర్ణం అనేది మంచిగా అవుతుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.